ప్రజల భద్రత కోసమే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ చిమర్రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని జాఫ్రాపూర్ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. అందులో భాగంగా ఎలాంటి ధ్రువపత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ వాహన పత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోన్ సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ సంతోషం రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవ్రీ టైం అలర్ట్ గా ఉండాలన్న ఉద్దేశం కొద్ది పోలీసులు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్రతి విలేజ్ లో రెగ్యులర్ గా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు 2-3 months 6 నెలల క్రితం ఇక్కడ చేసినట్టున్నారు. అయితే ఇప్పుడు ఈ బండ్లు తెచ్చిన బండ్లన్నిటికీ ఫైన్ వేయడానికి కాదు, జస్ట్ వాటిని వెరిఫై చేయడానికి అంతే. అనుకోకుండా కొన్ని బండ్లకు ఇన్సూరెన్స్ అయిపోతుంది. మేము దేయంగానే మీరు కూడా చూసుకున్నారు కదా, డేట్ అయిపోయిందని చెప్పి ఇన్సూరెన్స్ వెంటనే చేసేస్తారు. మేము కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో తెచ్చిన బండ్లలో చాలా బండ్లు ఇన్సిడెంట్ అయిపోతుంది. పాపం ఓనర్ కూడా తెలుస్తలేదు. ఒకసారి మేము తెచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ అయిపోయింది సార్, నేను చేసుకుంటా సార్ అంటే అటువంటి వాటికి ఛాన్స్ ఇస్తాం. అన్నిటికీ దేంగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ ఫైన్ వేయం. వీళ్ళన్ని నెంబర్స్ కరెక్ట్ ఉన్న వాటికి, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నవి వెరిఫై చేసి పంపడం జరుగుతుంది. ఓన్లీ స్క్రూటినీ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇక బాగా వైలేషన్స్ ఎక్కువ ఉన్న వాటికి కొందరు ఇక్కడ 2-3 బండ్లు నంబర్ ట్యాంపర్ చేసారు, దిద్దిరు నంబర్. కొన్ని బండ్లు